So, hello aspirants, welcome back to Competitive Hunters. Mornings already ఒక సెషన్ కంప్లీట్ అయింది అండ్ దిస్ ఈస్ క్లాస్ 5, రైట్? సో ఈ క్లాస్ 5 మనం ఇప్పుడు చూస్తున్నాము. సో హోమోనిమ్స్ అనేది లేటెస్ట్గా వచ్చిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అంటే సిజిఎల్లోని చాలా క్వశ్చన్స్ అనేవి హోమోనిమ్స్ మీద అడిగారు. సో దాని పరంగా ఆల్రెడీ ఒక సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఆ టాపిక్స్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ సిజిఎల్ ఎస్ఎస్సి అంటే సిహెచ్ఎస్ఎల్ ఇంకా సిపిఓ ఎంటిఎస్ ఈ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను ఈ సెషన్స్ చేస్తున్నాను. అండ్ ఎస్ఎస్సికి అప్లై చేసే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇది యూస్ అవుతుంది, నాట్ ఓన్లీ పర్టిక్యులర్లీ ఫర్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఎంటిఎస్ అని కాదు, ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ చూద్దాము. సో అవర్ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఏంటి? శాంక్షన్. సో అవర్ ఫస్ట్ వర్డ్ ఈస్ శాంక్షన్. సో శాంక్షన్ అంటే మనకి ఫస్ట్ టక్ అని చెప్పేసి ఒక మీనింగ్ ఏం గుర్తొస్తుంది అంటే అప్రూవ్ చేయడం, అంటే అఫీషియల్, అంటే నీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయింది, ఓకే, అండ్ మీ గ్రాండ్ మదర్ పెన్షన్ శాంక్షన్ అయింది అని చెప్తుంటాం కదా. సో అది శాంక్షన్ అంటే అఫీషియల్ గా అప్రూవ్ అవ్వడం. ఎట్ ది సేమ్ టైమ్ సేమ్ అదే వర్డ్ శాంక్షన్ కి దెర్ ఈస్ ఆల్సో అనదర్ మీనింగ్. సో అది ఏంటి అని అంటే, అనదర్ మీనింగ్ ఏంటి అని అంటే పనిష్మెంట్. సో అదే చూద్దాం. ఓ మై గాడ్. సో అదే చూద్దామండి. ఇదిగో పెనాలిటీ ఆర్ పనిష్మెంట్. సో సేమ్ దాన్ని ఏమంటాము? పెనాలిటీ ఆర్ పనిష్మెంట్ అంటాము. సెకండ్ మీనింగ్ వచ్చి దానికి. ఓకే, అండ్ దీని ఎగ్జాంపుల్ ఏంటో మనం చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్: ది ప్రాజెక్ట్ గాట్ శాంక్షన్డ్. ఓకే, హీ ఫేస్ ది శాంక్షన్. సో ఇక్కడ మేబీ టర్మ్స్ మీకు అంతా ఒకటే అయినా కూడా ఇక్కడ మీనింగ్ అనేది డిఫరెంట్. ది ప్రాజెక్ట్ గాట్ శాంక్షన్ కి మీనింగ్ వేరుంది సెంటెన్స్ కి, ఆ వర్డ్ కి. అండ్ ఇక్కడ హీ ఫేస్డ్ శాంక్షన్స్, ఇక్కడ సేమ్ ఉన్న యూసేజ్ బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. సో ఈ టైప్ లోనే అడుగుతున్నాడు. అంటే పైన ఒక వర్డ్ లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఒక వర్డ్ ని, ఆ వర్డ్ ని అండర్లైన్ చేసి ఫైండ్ ది హోమోనిమ్ ఆఫ్ దిస్ అండర్లైన్డ్ వర్డ్ అని చెప్పేసి కింద మళ్ళీ అగైన్ సెంటెన్సెస్ ఇస్తున్నాడు. అంటే ఆ సెంటెన్స్ ని బేస్ చేసుకుని దానికి ఏవి రిలవెంట్ గా హోమోనిమ్ ఉంటుంది ఇచ్చిన ఆన్సర్ సెంటెన్సెస్ లో అని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ని మార్క్ చేయాలి. ఓకే, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనే వస్తుంది. సో మీ యొక్క అప్రోచ్ బాగుంటే నేను ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూస్ ఫార్మాట్ లో హోమోనిమ్స్ ని కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. ఇది జస్ట్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే వాట్ ఈస్ వాట్ అనేటట్టు, హోమోనిమ్స్ అంటే ఏంటి అనేటట్టు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండ్ అపాన్ యూ. బాగా మీ నుంచి అప్రోచ్ వచ్చింది మంచిగా అంటే నేను ఖచ్చితంగా అది కూడా ఒకటి చేస్తాను. ఓకే, నెక్స్ట్ బోల్ట్. బోల్ట్ బోల్ట్ అంటే ఏంటి? మనము బోల్ట్ హుసేన్ బోల్ట్ అని అంటుంటాము. అంటే ఏంటి? హుసేన్ బోల్ట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్పీడ్, ఫాస్ట్నెస్ గుర్తొస్తుంది. సో ఇది కూడా మీనింగ్ ఏంటంటే మెంటల్ ఫాస్టనర్ అనమాట. ఓకే, సారీ, మెటల్ ఫాస్టనర్ ఇది. అండ్ ఇంకొక మీనింగ్, నెక్స్ట్ మీనింగే అదనమాట. ఏంటి? సడన్ రష్ ఆర్ రన్. దీన్ని మనము స్పీడర్ అంటాం కదా. సో అందుకే ఆయనకి హుసేన్ బోల్ట్ అని చెప్పి. సో అలా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్: టైటన్ ది బోల్ట్. బోల్ట్ అంటే ఏంటి? మనకి ఇది ఫిక్స్ చేసేదానికి ఉంటాయి కదా డోర్స్, ఇవన్నీ, అదే బోల్ట్ అనమాట. ఆ బోల్ట్ ఒక మీనింగ్ వస్తుంది. అండ్ ది టీఫ్ బోల్ట్, ఇదిగో చూడండి ఇంకొక సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? 2 సెంటెన్సెస్ యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్స్ నేను ప్రొవైడ్ చేశాను. అండ్ ఇది మీకు కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ లింక్ కూడా కింద నేను కమెంట్ సెక్షన్ లో పెడతాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ దట్ అండ్ యూ కెన్ స్టడీ, రివిజన్ కోసం ఇంకా స్టడీ చేయొచ్చు మీరు. ఓకే, సో ఏది కూడా నోట్ చేసుకోవద్దు, మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో టీఫ్ బోల్ట్ అంటే టీఫ్ ఫాస్ట్ గా రన్ అయిపోయాడు అని అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ హోమోనిమ్ హ్యాచ్. వాట్ హ్యాచ్? హ్యాచ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ నాకైతే హెన్స్ హ్యాచింగ్ చేస్తాయి కదా, మీకు తెలుసా? ఎగ్స్ ని తీసుకున్నప్పుడు హెన్స్ హ్యాచింగ్ చేస్తాయి.
సారీ ఎగ్ పెట్టి అది హ్యాచింగ్ చేస్తాయి తీసుకున్నప్పుడు వరకు. సారీ అవే కదా మనకి ఇచ్చేది, తీసుకుంటే ఏముంది కానీ. సో అవే హ్యాచ్ చేశాక అది మళ్ళీ ఇంకొక హెడ్ గా అది మారుతుంది. ఓకే, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అనొచ్చు. సో అది హ్యాచింగ్ అవుతుంది. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే హ్యాచ్ యొక్క మీనింగ్ స్మాల్ డోర్ ఓపెనింగ్. ఏంటి? స్మాల్ డోర్ ఓపెనింగ్. దీన్ని కూడా మనము హ్యాచ్ అని అనొచ్చు. ఓకేనా? స్మాల్ డోర్స్ ఉంటాయి కదా ఓపెనింగ్ కి. మీకు అదేంటి చంద్రముఖి సినిమాలోని లాస్ట్ ఒక సాంగ్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు 3 డోర్స్ లోని ముగ్గురు కూడా డింగ్ డింగ్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ వస్తే వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు. సో దాన్ని మనం హ్యాచ్ అనొచ్చు. అంటే స్మాల్ డోర్స్ ఓపెనింగ్ కదా అది. ఒక చిన్నది రెక్టాంగిల్ షేప్ లో ఉంటది. ఆ సాంగ్ చూస్తే మీకు గుర్తొచ్చి ఉంటుంది, చూసే ఉంటారు ఆబ్వియస్ గా అందరూ. సో నౌ విల్ సీ వాట్ సెంటెన్స్ అప్లికేషన్ సెంటెన్స్. ది పైలట్ ఇక్కడ కొంచెం ఓవర్లాప్ అయింది. ఓకే, డోంట్ తెలుస్తుంది మీకు. ప్రొడ్యూస్ యంగ్ అని చెప్పి ఇక్కడ ఎండ్ అయింది, అంటే నెక్స్ట్ లో స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ది పైలట్ ఓపెన్ ది హ్యాచ్ అంటే ఈ స్మాల్ డోర్ ఏదైతే ఉందో ఆ స్మాల్ డోర్ ని పైలట్ స్మాల్ డోర్ ని పైలట్ ఓపెన్ చేశారు. ఓకే, అండ్ ఇంకొకటి ఎగ్ హ్యాచ్డ్ బై హెన్స్. ఎగ్ హ్యాచ్డ్. ఓకే, ఎగ్స్ ఆర్ హ్యాచ్డ్. ఓకే, సింపుల్ గా ఇచ్చేసారు అక్కడ. నెక్స్ట్ వెదర్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెదర్. సో ఇది మీకు ఇది ఈసీఏ కదా, ఇది ఏంది చదివేది అని అనిపించవచ్చు. బట్ ఎగ్జామ్ టైంలోని మీకు ఎగ్జామ్ సిచ్యువేషన్ లోని మీకు ఇంత ఆలోచన మీకు రాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ ష్యూర్, ఇంత ఆలోచన రాదు. మీకు ఆలోచన మీకు రావాలి, ఆ థాట్ మీకు రావాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు చదవాలి. అది మీకు బేసిక్ గా అనిపించవచ్చు, ఇది తెలిసిందే కదా, డైలీ మనం వాడే వర్డ్సే కదా, వాడే మీనింగ్సే కదా అని అనుకోవచ్చు. బట్ ఎగ్జామ్ టైంలో ట్రస్ట్ మీ, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. మీరు ఇప్పుడు చదవకపోతే మీకు అక్కడ ఏమి గుర్తుకు రావు. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ వాస్ వెదర్. సో వెదర్ కి టూ మీనింగ్స్. ఏంటి 2 మీనింగ్స్? ఒకటి అట్మాస్ఫెరిక్ కండిషన్, టు విత్ స్టాండ్. ఒకటి అట్మాస్ఫెరిక్ కండిషన్ అది తెలుసు, వెదర్ ఇలా ఉంది, వెదర్ అలా ఉంది, వెదర్ ఈస్ వెరీ కూల్, సో నాకు వేడిగా బజ్జీ తినాలనిపిస్తుంది, చికెన్ పకోడా తినాలనిపిస్తుంది అని చెప్తాము. సో అది వెదర్ వస్తుంది. ఇంకొకటి ఏంటి? టు విత్ స్టాండ్. ఓకే, విత్ స్టాండ్ అవ్వడం. ఓకే, అది కూడా అనదర్ మీనింగ్. సో విల్ సీ ది సెంటెన్స్. ది వెదర్ ఈస్ కోల్డ్. హీ వెదర్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే తట్టుకోవడం, టాలరేట్, విత్ స్టాండ్ అవ్వడం. ఓకే, హీ వెదర్డ్ మెనీ ప్రాబ్లమ్స్. సో ఈ వెదర్ కి ఇంకొక మీనింగ్ ఉంటుందని మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ సెషన్ చూసాక తెలుసుకోండి. అండ్ టాలరేట్ చేయడం, విత్ స్టాండ్ చేయడం అనే సెన్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూస్ వెదర్డ్ ఇన్ యువర్ డైలీ కాన్వర్సేషన్. సో యూస్ చేయండి. మీకు కొంచెం పాష్ గా మాట్లాడడానికి, స్టైల్ గా మాట్లాడుకుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మెమరైజ్ కూడా అయినట్టు ఉంటుంది. ఓకే, సో అందరిలానే మనం ఉంటే ఏముంటది డిఫరెన్స్? కొంచెం మనం అంటే కొంచెం యూనిక్ గా ఉండాలనుకుంటే ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మీరు జస్ట్ సబ్జెక్ట్ ఓన్లీ ఎగ్జామ్ వరకు నేర్చుకోకుండా మీ డైలీ లైఫ్ లో కూడా యూస్ చేయండి. ఓకే, నేను ప్రతిసారి ఇదే చెప్తుంటా నా ఇంగ్లీష్ సెషన్స్ చూసుంటే. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్. రిజర్వేషన్ అనగానే మనకి ట్రైన్ రిజర్వేషన్ ఇదే గుర్తొస్తుంది. అంటే బుకింగ్. ఇది మనకి అందరికీ తెలిసింది, ఫెమిలియర్. బట్ దీంతో పాటు ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో. ఏంటి? డౌట్ ఆర్ అబ్జెక్షన్. అబ్జెక్షన్ ని రైజ్ చేయడం, డౌట్ ని రైజ్ చేయడం, దాన్ని కూడా మనము రిజర్వేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ ట్రైన్ రిజర్వేషన్. ఓకే, ఐ హ్యావ్ రిజర్వేషన్స్ అంటే ఐ హ్యావ్ సమ్ డౌట్. అంటే మీకు ఈ రిజర్వేషన్స్ అనేది బుకింగ్ కి రిలేటెడా లేకపోతే డౌట్స్ రిలేటెడా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ సెంటెన్స్ చదివితే తెలుస్తుంది. ఓకే, సో హోమోనిన్ అనేది డైరెక్ట్ గా ఏది కూడా ఇవ్వడు, మీకు సెంటెన్స్ రూపంగానే ఇస్తాడు. సో ఆ సెంటెన్స్ బట్టి యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ హోమోనిన్ ఫర్ వాట్ గివెన్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ విల్ సీ ది నెక్స్ట్ వర్డ్ ఇష్యూ. సో ఇష్యూ అంటే ఏంటి? ఇష్యూ చేయడము. ఓకే, గవర్నమెంట్ ఏంటి ఫలానా కేటగిరీ వాళ్ళకి ఇంత % ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ చేసింది అని చెప్తాము. ఇష్యూ చేయడం అంటే డిక్లేర్ చేయడం, ఏమంటారు, అప్రూవ్ చేయడము. ఓకే, డిక్లేర్ చేయడం, ఆ టైప్ లో వస్తుంది ఇష్యూ అంటే. ఇంకొకటి ఏంటి? మ్యాటర్ ఆర్ టాపిక్ టు డిస్ట్రిబ్యూట్. ఇష్యూ చేశారు అని అంటారు, అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక సెన్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పిన సెన్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి మ్యాటర్ ఆర్ టాపిక్ అంటే ఒక ఇష్యూ. సో ఈవినింగ్ 5 o'clock కి అక్కడికి రండి, మనం ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం అని అంటారు.
ఓకే, అంటే ఆ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేద్దాము, పార్క్ లో 5 o'clock వచ్చేయండి అని చెప్పేసి మన ఫ్రెండ్స్ కి చెప్పామనుకో. సో ఏంటి ఇష్యూ అంటే ఆ టాపిక్, ఫలానా మ్యాటర్, ఫలానా టాపిక్ ఇష్యూ. ఓకే, నేను ఇంకొకటి టు డిస్ట్రిబ్యూట్, ఇష్యూ చేయడము అంటే టు డిస్ట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, దే ఇష్యూడ్ బుక్స్ అంటే దే డిస్ట్రిబ్యూట్ ది బుక్స్. ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అని అర్థం. ఓకే, సో ఇలా మీకు ఇంపార్టెంట్ ఇష్యూ, దే ఇష్యూ ది బుక్స్ అని అంటే ఇష్యూడ్ బుక్స్ అని చెప్పేసి కొంచెం మీరు అలా కొంచెం సేపు అలా టైం తీసుకుని మీరు రీకాల్ చేసుకోవాల్సి ఉంటది. సో అదే మీరు ఇప్పటి నుంచే మీరు హోమోనిమ్స్ అన్ని కూడా చదువుకుంటూ రివైజ్ చేసుకుంటూ వస్తే మీకు ఆ టైం అనేది వేస్ట్ అవ్వదు ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్. కాంపౌండ్ అనగానే మీకు ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందా? సో కాంపౌండ్ అంటే మిక్స్చర్. ఓకే, నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే ఒక మిక్స్చర్ ని కాంపౌండ్ అంటాం. ఎట్ ది సేమ్ టైం ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాని కూడా వీ విల్ సే యాస్ కాంపౌండ్. అంటే కాంపౌండ్ వాల్ కట్టాలి, కాంపౌండ్ వాల్ లేరు దానికి అందుకే దొంగలు పడ్డారు, ఇలా 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 అంటూ ఉంటాం మనం డైలీ లైఫ్ లోని. సో ఇక్కడ ఏంటి, కాంపౌండ్ అంటే మిక్స్చర్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎన్క్లోజ్డ్ ఏరియా కూడా వస్తుంది. ఓకే, వాటర్ ఇస్ ఏ కాంపౌండ్, స్కూల్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఒక టాపిక్. ఓకే, నేను ఐ విల్ డీల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇన్ ది యూట్యూబ్ సెషన్స్. సో ఆ టాపిక్ నేను కవర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టు మేక్ సమ్ వన్ ఎక్స్ 1 second, టు మేక్ సమ్ వన్ సబ్జెక్ట్ టు మేక్ సమ్ వన్. ఓకే, అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సో అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఈ ఒక్కటి లాస్ట్ లో. ఓకే, సబ్జెక్ట్ గురించి వదిలేయండి. ఇంకా నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ అంటే ఏంటి అని అంటే మనకి సాటిస్ఫాక్షన్ అని వస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఓకేనా, సాటిస్ఫాక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్, కంటెంట్. ఓకే, షీ వాజ్ కంటెంట్ అంటే షీ వాజ్ సాటిస్ఫైడ్. బుక్ కంటెంట్ అంటే బుక్ లో ఉన్న కంటెంట్స్, బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ అయిపోయింది. నెక్స్ట్ రిజర్వేషన్ అయింది. ఓకే, ఇది రిజర్వ్ కి ఇక్కడే మనకి 2 డిఫరెంట్ మీనింగ్స్ వచ్చాయి. రిజర్వేషన్ కి మీనింగ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇప్పుడు రిజర్వ్ కి మీనింగ్ చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ మీనింగ్. రిజర్వ్ అంటే బుక్ చేసుకోవడం, సేవ్ చేయడం. ఇంకొకటి టు హోల్డ్ బ్యాక్. ఓకే, టు హోల్డ్ బ్యాక్, రిజర్వ్ ఏ సీట్. హీ రిజర్వ్డ్ హిస్ ఒపీనియన్ అంటే హోల్డ్ బ్యాక్ చేయడం. ఓకేనా, హీ రిజర్వ్డ్ హిస్ ఒపీనియన్. నెక్స్ట్ హోస్ట్, పర్సన్ హూ రిసీవ్స్. ఇప్పుడు మనం ఎయిర్ హోస్టెస్ అంటాము. సో ఆ హోస్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, మన పెద్ద పెద్ద షోస్ ఇవి ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా హూ ఈస్ హోస్టింగ్ ది షో అని అంటుంటాము. ఓకేనా, రానా ఈస్ హోస్టింగ్ ది సైమా అవార్డ్స్ ఇలాగా చెప్పుకుంటూ ఉంటాము. అంటే హోస్ట్ అంటే అక్కడ వచ్చిన గెస్ట్ కావచ్చు, ఎవరినైనా రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ వి కాల్ ఇట్ యాస్ హోస్ట్. ఇంకొక మీనింగ్ వచ్చేసి లార్జ్ నెంబర్. ఓకే, ఏ కైండ్ హోస్ట్, ఏ హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లార్జ్ నెంబర్. నెక్స్ట్ ఈల్డ్ అంటే 2 మీనింగ్స్ వస్తుంది, టు ప్రొడ్యూస్ అండ్ టు సరెండర్ అవడాన్ని ఈల్డ్ అని అంటాము. అండ్ ప్రొడ్యూస్, ఈల్డ్ మంచి ఈల్డ్ వచ్చింది ఈ సంవత్సరం, ఓకే, హార్వెస్ట్ అయిన తర్వాత అని అంటుంటాం. సో అదే ఫార్మ్ ఈల్డ్స్ క్రాప్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇంకొక దానికి. హీ ఈల్డెడ్ అండర్ ప్రెషర్ అంటే హీ సరెండర్ అండర్ ప్రెషర్, రైట్. నెక్స్ట్ ట్రిప్ అంటే జర్నీ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇంకొక మీనింగ్ ఏంటి, టు స్టంబుల్ ఆర్ ఫాల్ అంటే ఫాల్ అవడం అంట. వీ వెంట్ ఆన్ ఏ ట్రిప్, షీ ట్రిప్డ్ ఓవర్ ఏ స్టోన్. సో స్టోన్ మీద ఏంటి, తను స్టంబుల్ అయి పడిపోయింది. షీ ట్రిప్డ్ ఓవర్ ఏ స్టోన్. నెక్స్ట్ పిచ్ అంటే ట్రో. అండ్ ఇంకొక మీనింగ్ వచ్చేసి ఏ లెవెల్ ఆఫ్ టోన్ అంటే ఈ పిచ్ లో వాయిస్ ఉంటుంది తంది అని చెప్పేసి మనం అంటే లెవెల్ ఆఫ్ టోన్ ని మనం చెప్పడానికి ఫ్రీక్వెన్సీ అంటుంటాము, పిచ్ అంటుంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి విసరడం, ట్రో. టెండర్, హీ పిచ్ ది బాల్. సింగర్ రైస్ ది పిచ్. ఓకే, రైస్ ది పిచ్. నెక్స్ట్ టెండర్,
సాఫ్ట్, డెలికేట్. ఓకే, టెండర్, సాఫ్ట్ అండ్ డెలికేట్. నెక్స్ట్ ఇంకొక మీనింగ్ ఏంటి? అఫీషియల్లీ ఆఫర్, అఫీషియల్ ఆఫర్ ఆర్ బిడ్. ఓకే, టెండర్. టెండర్ అంటే టెండర్ వేసాము, అది వస్తుందో తెలియదు, టెండర్ వేయాలి దానికి అని చెప్తుంటా. అది ఒక టైప్, అది మీనింగ్ సెకండ్. మీనింగ్ ఫస్ట్ వచ్చేసి ఏంటి? సాఫ్ట్, డిలైట్ గా ఉండి. ఇది ఎప్పుడు ఎక్కువగా ఎవరు యూస్ చేస్తారంటే ఈ కుకింగ్ ఛానల్స్. మీరు అంత ఇప్పుడంటే రావట్లేదు నాకు తెలిసి, వస్తున్నాయో లేదో నాకు ఐడియా కూడా లేదు. చిన్నప్పుడైతే టీవీలోని 1-12 ఈ టైం అయిందంటే చాలు, ఏంటి కుకింగ్ షోస్ వచ్చేవి అనమాట. అంటే ఎవరో ఒకరు కామన్ పర్సన్స్ ఒక షోకి వచ్చేసి అక్కడ సంథింగ్ ఏదో ఒక వెరైటీ కుక్ చేస్తుంటారు. ఓకేనా? సో ఆ షోస్ లో యాంకర్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్, చాలా సాఫ్ట్ గా, చాలా డెలీషియస్ గా ఉంది. ఇట్స్ వెరీ, ఈ టెండర్ చూసుకున్నా, ఇది అపియరెన్స్ చూసుకున్నా వావ్ అనేలా ఉంది అని చెప్పేసి ఇటువంటి హైలైట్ వర్డ్స్ అన్ని కూడా యూస్ చేస్తుంటారు వాళ్ళు ఫుడ్ గురించి, ఫుడ్ టేస్ట్ చేస్తూ చెప్పేటప్పుడు. సో అలా చెప్తే గానీ మనకి నోరు ఊరదు అండ్ మనము కుక్ చేయాలి అనే థాట్ మనకి రాదు. సో అందుకే వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా అంత ఎగ్జాగరేట్ చేస్తుంటారు విత్ యూసింగ్ విత్ దోస్ వర్డ్స్. సో ఈ టెండర్ అంటే సాఫ్ట్, డెలికేట్, సాఫ్ట్, ఫ్లఫీగా ఉంటుంది కదా, సాఫ్ట్, ఆ సెన్స్ లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, టెండర్ మీట్. ఓకే, టెండర్ మీట్ అంటే సాఫ్ట్ మీట్. నెక్స్ట్ సబ్మిట్ ది టెండర్ అంటే ఆఫీస్ లోని టెండర్ ని సబ్మిట్ చేశారు. ఓకే, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ నేను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్ట్రాటజీ కూడా ఒక వీడియో అనేది యూట్యూబ్ లో వస్తుంది మన ఛానల్లోని. సో అది కూడా ఒకసారి చూడండి. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి మీకు, లాస్ట్ మినిట్ టిప్స్ అన్ని కూడా విత్ షెడ్యూల్, డే బై డే ఏం చేయాలి, టాపిక్స్ తో పాటు మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ టాపిక్స్ తో పాటు నేను ఒక షెడ్యూల్ వేసి ఎలా చదవాలి అని బ్రీఫ్ గా టిప్స్ అని కూడా నేను చెప్పాను సెషన్ లోని. సో అది కూడా టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది మీకు ఆ యొక్క షెడ్యూల్ అంతా కూడా. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ ఫాలో, ఎవరైనా సిహెచ్ఎస్ఎల్ టార్గెట్ ఎగ్జామ్ ఉంటే ఎవరికైనా. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? ది కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ ది డెత్. ఓకే, ది కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ ఫర్ 10 years ఆఫ్ జైల్ అని చెప్తుంటారు. అంటే సెంటెన్స్ అంటే ఏంటి? పనిష్మెంట్ ఇవ్వడం, కోర్ట్స్ పనిష్మెంట్. ఇంకొకటి మన ఇంగ్లీష్ లో వాడేది ఏంటి? గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. 10 years సెంటెన్స్, 10 years సెంటెన్స్. నెక్స్ట్ లాంగ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్. ఆర్టికల్ అంటే గ్రామర్ పరంగా వస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఆర్టికల్ అంటే ఐటమ్, ఆబ్జెక్ట్ తెలిసిందే. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, ఆర్టికల్ 370. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెస్, ఫాస్ట్ ట్రైన్, ఎక్స్ప్రెస్, టు కన్వే, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఆఫ్టర్ మీటింగ్ మహేష్ బాబు. ఓకే, సో ఎక్స్ప్రెస్ అంటే టు కన్వే చేయడం. ఓకే, ఇంకొక మీనింగ్ వచ్చేసి ఫాస్ట్ ట్రైన్. సో సో నేను మహేష్ బాబుని ఎందుకు తీసుకొచ్చాను, నాకు పర్సనలీ ఐ ఓకే, ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఓకే, లైక్ అనే వర్డ్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు, అంత 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 ఇష్టము. సో అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా నాకు ఆలోచించకుండా జస్ట్ అలా నోట్లో నుంచి అలా వచ్చేసిందంటే, హార్ట్ లో ఉంది కాబట్టి నోట్లో నుంచి వచ్చేసింది. సో అమ్మాయిలందరికీ ఆబ్వియస్ గా మహేష్ బాబు చాలా ఇష్టం ఉంటది. ఐ డోంట్ నో వై, ఇష్టం అంతే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా సరే ఆ ఇష్టం అలానే ఉంది. ఓకే, ఓకే, సో ఎక్స్ప్రెస్, బోర్డెడ్ అండ్ ఎక్స్ప్రెస్, షీ ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫిగర్ అంటే షేప్. ఓకే, అండ్ ఇంకొక మీనింగ్ వచ్చేసి ఏంటి? నెంబర్, అమౌంట్. ఓకే, ఎంత అమౌంట్, ఓకే రౌండ్ ఫిగర్ వేసి చెప్పు అని చెప్తుంటారు. సో ఒక మీనింగ్ వచ్చేసి షేప్ అండ్ ఇంకొకటి వచ్చేసి నంబర్ అండ్ అమౌంట్. ఓకే, ఇది మీకు చెప్పనవసరం లేదనుకుంటా, ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్టే, ఐడియా అని ఉంటుంది మీకు ఆబ్వియస్లీ. నెక్స్ట్ క్యాపిటల్ అంటే సిటీ, వెల్త్ అంటే క్యాపిటల్ ఆఫ్ ది సిటీ. అండ్ ఇంకొకటి ఏంటి? వెల్త్ ని కూడా మనం క్యాపిటల్ అంటాం. ఓకే, సో ఒక్కొక్కసారి మనం ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు ఎంత క్యాపిటల్, ఓకే ఇంత క్యాపిటల్ అని చెప్తుంటాం కదా. నెక్స్ట్ ఇంకొక వర్డ్, ఇంకొక మీనింగ్ ఏంటి?
punishable by death. Okay, which is punishable by death. Delhi is the capital offense. Okay, next row. One second, I will just off the data. Charge was low. Okay, రో అంటే లైన్. ఓకే, ఫస్ట్ మీనింగ్ వచ్చేసి ఒక లైన్ తెలిసింది. ఇంకొకటి వచ్చేసి నాయిసీ క్వెరెల్ అంటే బాగా అరుచుకుంటూ గొడవపడే నాయిసీ క్వెరెల్. దే స్టూడ్ ఇన్ ఏ రో, దే హ్యాడ్ ఏ రో అంటే ఒక క్వెరెల్ జరిగింది, దే హ్యాడ్ ఏ రో ఇన్ బిట్వీన్ దెమ్ సెల్వ్స్. ఓకే, నెక్స్ట్ దే స్టూడ్ ఇన్ ఏ రో, లైన్ గా నిలబడ్డారు. నెక్స్ట్ టేబుల్ అంటే ఫర్నిచర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టు పోస్ట్ పోన్, లే బిఫోర్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చెప్తుంటాము, అంటే టు పోస్ట్ పోన్ అండ్ లే బిఫోర్. ఓకే, బుక్ ఆన్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్ అంటే బిల్ అనేది టేబుల్ అంటే పోస్ట్ పోన్ అవడం అనమాట. అంటే ఈ బిల్ అనేది పార్లమెంట్ లో పోస్ట్ పోన్ అయింది. సో పోస్ట్ పోన్ అనే వర్డ్ కూడా మనము టేబుల్ అనే వర్డ్ ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సౌండ్ నాయిస్. ఇంకొకటి హెల్తీ ఆర్ స్టేబుల్. ఓకే, నాయిస్ అనేది మనకి అందరికి తెలిసిందే, ఇది నార్మల్ గా రోజు వినే వర్డ్ అయినా సరే దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఏంటది? సౌండ్ అంటే హెల్తీ ఆర్ స్టేబుల్. ఓకే, హియర్ ఏ సౌండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అంటే హెల్తీ అండ్ స్టేబుల్ మైండెడ్. ఓకే, సౌండ్ అంటే హెల్తీ అండ్ స్టేబుల్, గుర్తుపెట్టుకోండి ఇది హెల్తీ అండ్ స్టేబుల్. ఓకే, నెక్స్ట్ ఫైల్, ఫోల్డర్ ఆఫ్ పేపర్స్. ఓకే, ఫోల్డర్ ఆఫ్ పేపర్స్ అన్ని కలిపితే మనం ఒక ఫైల్ అంటుంటాం. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏంటి? టు సబ్మిట్ ఫార్మల్లీ. సో ఫార్మల్ గా సబ్మిట్ చేసేది ఫైల్ అంటుంటాం. ఓకే, చెక్ ది ఫైల్. అండ్ ఇంకొకటి ఏంటి? ఫైల్డ్ కంప్లైంట్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. పోలీసులో మీకు మూవీస్ లో కూడా వినుంటారు ఈ కాన్వర్జేషన్, ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదు. ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ అనేది వస్తుంటాయి. సో అఫీషియల్ గా అంటే ఫార్మల్ గా ఏదైనా సబ్మిట్ చేయడం. ఓకేనా, దాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటున్నా, ఫైల్. ఓకే, ఫైల్ ఏ కంప్లైంట్, ఐ విల్ ఫైల్ ఏ కంప్లైంట్ అగెయిన్స్ట్ యూ. ఓకే అని అంటుంటారు. సో అంటే అదే. నెక్స్ట్ ఆబ్జెక్ట్, థింగ్ టు అపోజ్. ఆబ్జెక్ట్ ఓకే అంటే ఒక థింగ్ వస్తుంది, ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది? అపోజ్ చేయడం, ఐ అబ్జెక్ట్ యువర్ డెసిషన్. ఓకే, అలా కూడా వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్, క్విక్, నాట్ ఈట్ ఫుడ్. ఓకే, ఫాస్ట్ క్విక్ వస్తుంది, ఫాస్టింగ్ అని కూడా అంటుంటాం, అంటే ఫుడ్ తినకుండా డైట్ లో ఉంటారు కదా, సో దాన్ని ఫాస్టింగ్ అని అంటాం కదా, సో అది ఫాస్ట్, ఐ మీన్ ఫాస్ట్ అని అంటాం. నెక్స్ట్ క్లిప్ టు అటాచ్ ఆర్ జాయిన్. ఇంకొకటి స్మాల్ వీడియో, ఇదన్నీ తెలిసిందే మీకు, ఇంకా లాస్ట్ తెలిసిందే మీకు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏంటి? లాడ్జ్, స్టే టెంపరీ. ఓకే, టెంపరీగా స్టే చేస్తాయి. మనం ఎక్కడైనా తీర్థయాత్రలకి లేదంటే కాశ్మీర్కో కన్యాకుమారికో వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎక్కడో దగ్గర ఫస్ట్ స్టే చేస్తాం కదా, అంటే టెంపరీగా స్టే చేస్తాము ఆ సిటీలో ఉన్నంత వరకు. సో దాన్ని ఏమంటాం? లాడ్జ్ అంటాం ఆబ్వియస్. నెక్స్ట్ లాడ్జ్ అంటే ఇంకొకటి ఫార్మల్లీ సబ్మిట్ చేయడం, ఫార్మల్ గా సబ్మిట్ చేయడం, లాడ్జ్డ్ ఎట్ ఏ హోటల్. నెక్స్ట్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ అంటే ఇది కూడా ఏంటి అంటే ఫైల్ కి ఇంకొక సినోనిమ్ అని కూడా అనొచ్చు. ఈ సెన్స్ లో అంటే సబ్మిట్ చేయడం అనే సెన్స్ లోని ఫైల్ అండ్ లాడ్జ్ రెండు కూడా ఒకటే టైప్ ఆఫ్ మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు హోమోనిమ్స్ అనేది ఆల్రెడీ ఒక సెషన్ చేశాము, అండ్ అది ఇది మీరు కవర్ చేసుకున్నారు కాబట్టి మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ చేయండి కింద, ఐ విల్ సీ ఆల్ కమెంట్స్ అండ్ రిప్లై కూడా ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఇది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మన క్లాస్ అనేది ఇది కంటిన్యూ అవుతుంది సిరీస్, హోమోనిమ్స్ కవర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఎర్రర్ స్పాటింగ్ ఆర్ వాయిస్ చేస్తాను. సో 2 classes ఫర్ హోమోనిమ్స్ ఈజ్ ఎనఫ్. ఇంకా తర్వాత ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి, వర్డ్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చింది అని అంటే నేను అది కూడా మన ఛానల్లోనే అప్డేట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ సెషన్ మనకి ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ టాపిక్ ఎర్రర్ స్పాటింగ్ ఆర్ వాయిస్ మీద ఉంటుంది. సో యూ కెన్ ఫాలో ఎవ్రీథింగ్, ఇంకా అన్ని కవర్ చేస్తాను. న్యూ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఎస్ఎస్సి, సో ప్రతి టాపిక్ లోని ఏమేమి చేంజెస్ జరిగి
జరిగింది అండ్ దాని మీద నేను మొత్తం కూడా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు మన ఛానల్లోనే. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది కదా, నచ్చకుండా చూడరు ఎవరు కూడా, అర్థం కాకుండా ఎవరు చూడరు. సో లైక్ చేయండి ఆస్పిరెంట్స్. సో లైక్ చేసినంత మాత్రాన మీ ఆస్తులు ఏం పోదు, మీరు చదివిన క్వశ్చన్స్, మీరు చదివిన జనరల్ అవేర్నెస్ ఏమి మైండ్ లో నిచ్చిపోదు. సో లైక్ చేయండి. ఓకే, సో బై ఆస్పిరెంట్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాగా చదవండి అండ్ బాగా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఒక రోజు వస్తుంది. సో బై ఆస్పిరెంట్స్.